హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన యూనిచ్ నెట్వర్క్లో అయితే బైబ్యాక్ సిస్టమ్ అయితే రీసెంట్గా మన కోర్ టీం వాళ్ళు తీసుకురావడం జరిగిందండి. సో దీంట్లో మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుందంటే, సో ఈ ప్రాజెక్ట్లో ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో ఇప్పటి వరకు వాళ్ళకైతే కొన్ని టాస్క్లు అయితే ఉంటాయండి. ఆ టాస్కులు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకైతే వాళ్ళ యొక్క టోకెన్స్ అండి, మనం మైనింగ్ చేసి సంపాదించుకున్న ఎఫ్సి టోకెన్స్ అయితే సేల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే మనకైతే కొత్తగా రావడం జరిగిందండి. సో దాన్నే బైబ్యాక్ సిస్టమ్ అంటారనమాట. సో ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఈ పాయింట్లు మొత్తం కూడా నేనైతే ఈ యొక్క వీడియోలో క్లారిటీ ఇస్తాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. సో ముందుగా చూసినట్లయితేనండి, యూనిచ్ నెట్వర్క్ యాప్ అయితే ప్లేస్టోర్లో మనకైతే రీసెంట్గా ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా ప్లేస్టోర్లో అయితే అందరూ కూడా ముందుగా యాప్ని అయితే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకు కొత్తగా వచ్చిన ఫీచర్స్ అయితే కనిపిస్తాయండి. సో ఎవరైతే ఇక్కడ ఇన్యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి అయితే యాప్ని అప్డేట్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో చేసుకున్న తర్వాత అండి ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కొత్త రకమైన డాష్బోర్డ్ అయితే కనిపిస్తుందండి. కొత్త రకమైన డాష్బోర్డ్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుందండి, మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మన యొక్క వ్యాలెట్లో ఉండే పైన అయితే మనకి బ్యాలెన్స్ కనిపిస్తుంది కదా, ఆ బ్యాలెన్స్ అనేది మన ఎఫ్సి టోకెన్స్ యొక్క బ్యాలెన్స్ అండి. సో ఇప్పుడు మనకి బైబ్యాక్ సిస్టంలో సేల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది కూడా ఎఫ్సి టోకెన్స్ని. 1 టోకెన్ ఈక్వల్ టు $1.93 అండి. 1 ఎఫ్సి టోకెన్ ఈక్వల్ టు $1.93 అయితే మనకి ఇక్కడ రీసెంట్గా వాల్యూ అయితే కనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఆ విధంగా అయితే ఒక చిన్న విషయం అండి, మీరైతే ఇక్కడ ఇదంతా కూడా కంప్లీట్గా చేసుకోవాలి అంటే మీరైతే ముందుగా మీ యొక్క ప్రొఫైల్ని అయితే అప్డేట్ చేసుకోవాలండి. సో యాప్ అప్డేట్ చేసుకున్నారు, బాగానే ఉంది. మీరు ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత చిన్న చూసుకోవచ్చండి, కింద అయితే చాలా ఆప్షన్లు అయితే ఉంటాయి. వాటిలో అండి కింద చూసినట్లయితే 5వ ఆప్షన్ అండి. మీరు ఒకసారి ఏం చేయాలంటే ప్రొఫైల్లోకి వెళ్ళాలి. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారండి. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం అయితే ఫిలప్ చేయడం ద్వారా మన ప్రొఫైల్ అయితే రెడీ అవుతుందండి. సో ఈ యొక్క యాప్లో అయితే ప్రొఫైల్ రెడీ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆల్రెడీ ప్రొఫైల్ అనేది ఏ విధంగా రెడీ చేయాలో మన యొక్క ఓల్డ్ వీడియోస్లో ఉంటుందండి. సో ఖచ్చితంగా మీరు చూసుకునేది యూస్ చేసుకోవచ్చు అనమాట. మీకు ప్రొఫైల్ అనేది రెడీగా ఉండాలండి. మీ ప్రొఫైల్ రెడీ అయిన తర్వాత మాత్రమే మీకు ఎఫ్సి టోకెన్కి సంబంధించిన రిసీవింగ్ అడ్రస్ అయితే వస్తుందన్నమాట. చూసుకోవచ్చండి పైన అయితే అక్కడ నేమ్ కింద అయితే మీకు ఒక అడ్రస్ కనిపిస్తూ ఉంటుంది, FCD8030A82 అని. అది ఎఫ్సి టోకెన్కి సంబంధించిన రిసీవింగ్ అడ్రస్ అండి. ఆ అడ్రస్ అనేది మీకు రెడీగా ఉండదండి, ప్రొఫైల్ రెడీ చేసుకోకపోతే ఉండదన్నమాట. సో దయచేసి అందరూ కూడా ప్రొఫైల్ అయితే రెడీ చేసుకోండి, అప్పుడు మాత్రమే ఆ యొక్క రిసీవింగ్ అడ్రస్ అయితే మీ పేరు కింద అయితే మీకు కనిపిస్తుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటుంది అంతా కూడా. ఇంకా దాంతోపాటు చూసుకోవచ్చు మీరైతే మనకి కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఏంటంటేనండి, రెవెన్యూ బైబ్యాక్ అండ్ బర్న్ ఎఫ్సి అని కనిపిస్తుందండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన కోర్ టీం వాళ్ళు, మనం ఎవరైతే మైనింగ్ చేసామో ఎఫ్సి టోకెన్స్ని, ఆ టోకెన్స్ని అండి మన కంపెనీ వాళ్ళే ఇంత ప్రైస్ కని కొనుక్కొని వాటిని శాశ్వతంగా బర్న్ చేస్తారన్నమాట. అంటే ఒక సప్లైలో లేకుండా చేస్తారు కాబట్టి సప్లై ఎప్పుడైతే మనకి తగ్గుతుందో డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుందండి, టోకెన్ వాల్యూ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అందుకే వీళ్ళు మన టోకెన్స్ని, మనం ఫ్రీగా మైనింగ్ చేసుకున్న టోకెన్స్ని అయితే సొంత డబ్బుతో మన కోర్ టీం వాళ్ళు అయితే కొనబోతున్నారు అనమాట మన దగ్గర నుంచి. సో దీన్నే బై బ్యాక్ సిస్టమ్ అయితే అంటారండి. మీకు అర్థమైంది అనుకుంటే అంతా కూడా. అక్కడ చూడండి రెవెన్యూ బైబ్యాక్ అండ్ బర్న్ ఎఫ్సి కనిపిస్తుంది కదా, ఆ బాక్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అన్నీ మీకు ఈ విధంగా కింద 3 టాస్క్లు అయితే ఉంటాయండి. ఈ 3 టాస్కులు మీరు చేసినట్లయితే మాత్రమే ఈ యొక్క ఎఫ్సి టోకెన్స్ని మీరు ఇప్పుడు బైబ్యాక్ సిస్టమ్ ద్వారా కంపెనీ వాళ్ళకి సేల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ 3 టాస్క్లు అయితే ఉంటాయండి, అవి ఖచ్చితంగా అందరూ చేయాలండి. చేయని వాళ్ళకైతే మన యొక్క టోకెన్స్ని, ఎఫ్సి టోకెన్స్ని సేల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటే అంతా కూడా. వీళ్ళైతే బైబ్యాక్ సిస్టమ్ సైకిల్ 1 అండి ఇది. సో ఈ వీక్ స్టార్ట్ అయిందనమాట, ప్రతి వారం కూడా ఉంటుందని చెబుతున్నారు. ఈ వారం అయితే ఒక $1000 అయితే మొత్తం కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని చూస్తున్నారన్నమాట మన కంపెనీ వాళ్ళైతే మన యూజర్స్కి అయితే. సో దాంట్లో కూడా మనం కూడా ఉండాలంటే కొన్ని టాస్క్లు ఉన్నాయన్నమాట, చెబుతున్నారు అంతా కూడా. సో చూసినట్లయితేనండి మనం ఈ యొక్క 3x3 టాస్క్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. చూసుకోవచ్చు, నేనైతే చేశాను. ఏ విధంగా చేసుకోనో ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తానండి. సో ఒకసారి చూడండి, ఇక్కడ మన యొక్క ప్రొఫైల్ మనం ఓపెన్ చేసిన తర్వాత అండి చూసుకోవచ్చు, ఈ విధంగా చూడండి కింద 1/3 ఉందండి. దీని అర్థం ఏంటంటే మొత్తం 3 టాస్క్లో నేనైతే ఒక టాస్క్ కంప్లీట్ చేసిన అర్థం అనమాట. ఆ 3 టాస్క్లు అంటే ఇప్పుడు నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. ముందుగా అండి ఫస్ట్ టాస్క్ ఏంటంటే మన వ్యాలెట్లో 50 ఎఫ్సి టోకెన్స్ రెడీగా ఉండాలి. 50 ఎఫ్సి టోకెన్స్ రెడీగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఫస్ట్ టాస్క్ అయితే టిక్ వస్తుందన్నమాట, అంటే కంప్లీట్ అవుతుందన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పైన అయితే చూసుకోవచ్చు, నాకైతే టిక్ మార్క్ కూడా పడింది. సో ఒకసారి మీకు చూపిస్తాను లైవ్లో అసలు బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది అనేది.
సో మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత అండి చూసుకోవచ్చు పైనైతే టోటల్ ఎఫ్‌సి దగ్గర 468 ఉన్నాయి. కానీ దాని కిందైతే అవైలబుల్ అని కనిపిస్తుంది మీకు. అవైలబుల్‌లో మాత్రం 213 ఉన్నాయండి. అవి మాత్రమే లెక్కలోకైతే వస్తాయన్నమాట. ఆ 213 టోకెన్స్ మాత్రమే మనకి లెక్కలోకి వస్తాయండి. సో నాకైతే 50 కంటే ఎక్కువ ఉన్నారని చెప్పాను కదా! 213 అంటే 50 కంటే ఎక్కువ కదా! ఆ విధంగా ఫస్ట్ టాస్క్ అయితే నేను కంప్లీట్ చేశానండి. ఇంకా దాంతో పాటండి ఇక్కడ చూడండి సెకండ్ టాస్క్ వచ్చేసి మనం జూలై 10వ తారీఖు నుంచి ఒక కొత్తగా 5 యూజర్స్‌ని రిఫర్ చేయాలి. ఈ ప్రాజెక్ట్‌లో మనం 5 న్యూ యూజర్స్‌ని రిఫర్ చేయడం ద్వారా మాత్రమే సెకండ్ టాస్క్ అయితే కంప్లీట్ అయితే అవుతుందండి. చూసుకోవచ్చు కిందైతే 4/5 అయితే ఉంది నాకు. నేను ఇది 5 కంప్లీట్ చేయడం కంటే ముందుగా చేసిన స్క్రీన్‌షాట్ అనమాట ఇదంతా కూడా. చూసుకోవచ్చు మీరైతే 4/5 అయితే ఉంటుందండి. సో ఈ విధంగా ఈ టాస్క్ అనేది మనం ఖచ్చితంగా చేసినట్లయితేనే మనకి సెకండ్ టాస్క్ అయితే కంప్లీట్ అయితే అవుతుందండి. మనం కొత్తగా జూలై 10వ తారీఖు నుంచి మాత్రమే లెక్కలోకి వస్తుందండి. అప్పటి నుంచి మనం ఒక 5 న్యూ యూజర్స్‌ని అయితే రిఫర్ చేయాలి. మన రిఫరల్ కోడ్ ద్వారా అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక చిన్న విషయం అండి. మన వీడియో కిందైతే మీరు కూడా మీ యొక్క రిఫరల్ కోడ్స్ అయితే ఎంటర్ చేయొచ్చండి కామెంట్ రూపంలో. ఎవరైనా సరే వాటిని అయితే యూజ్ చేసుకోవడం ద్వారా మీకు కొంచెం ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుందండి. నా సైడ్ నుంచి మీకు చేసే ఒక చిన్న హెల్ప్ అండి. 5 రిఫరల్స్ కావాలండి. ఇదంతా చేయాలంటే మీ యొక్క యూనిక్ రిఫరల్ కోడ్‌ని మీరు కావాలంటే మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండండి. అది ఎవరో ఒకళ్ళు యూజ్ చేసుకుంటారో న్యూ యూజర్స్ అయితే సో ఆటోమేటిక్‌గా మీకు ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంటుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటా ఇదంతా కూడా. కాబట్టి ఇదొక చిన్న హెల్ప్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోండి. అది సెకండ్ టాస్క్ అనమాట. ఇంకా మూడో టాస్క్ అండి. మన యొక్క ట్విట్టర్‌లో అంటే యూనిక్ నెట్‌వర్క్‌కి సంబంధించిన ట్విట్టర్‌లో అండి మన యొక్క యూనిక్ అడ్రెస్, సొలోనా అడ్రెస్ మన 2 కూడా కామెంట్ చేయాలన్నమాట. సొలోనా అడ్రస్సు, యూనిక్ అడ్రస్ 2 కూడా మనం కామెంట్ రూపంలో తెలియజేయాలి ఈ పోస్ట్ కింద. సో అది మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇదైతే కొంచెం టెక్నికల్ వర్క్ అండి. సో చూడండి అక్కడ మీకు అక్కడ వెరిఫైడ్ అని చూపిస్తుంది. నేను ఆల్రెడీ 3 చేశాను కాబట్టి వెరిఫైడ్ చూపిస్తుందనమాట. ఇక్కడ మూడో బాక్స్‌లో కింద వెరిఫైడ్ అని చూపించదండి. ఎవరైతే కామెంట్ రూపంలో తెలపలేదో అది ఆ విధంగా చూపించదండి. సో ఒక్కసారి నొక్కండి అక్కడ వెరిఫైడ్ మీద మీరు కూడా. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్‌గా చూసుకోవచ్చండి. ఎక్స్‌లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. మన యొక్క యూనిచ్.com సంబంధించిన అఫీషియల్ ఎక్స్ పేజ్ అండి ఇది. వాళ్ళు ఇచ్చిన పోస్ట్‌కి అయితే మనల్ని ఆటోమేటిక్‌గా మన సిస్టమ్ తీసుకెళ్తుందనమాట. మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీరు పెట్టిన కామెంట్ అయితే మీకు కనిపిస్తది. చూసుకోవచ్చండి నేనైతే ఒక 19 మినిట్స్ బ్యాక్ అయితే కామెంట్ కూడా చేయడం జరిగింది. నా యూనిచ్ వాలెట్ అడ్రస్సు, సొలోనా అడ్రస్సు ఈ 2 కూడా మన కామెంట్ రూపంలో తెలియజేయాలండి. ఈ విషయాన్ని అయితే అందరూ కూడా గమనించాలండి. మనం ఈ విధంగా తెలియజేయకపోతే మన ఆర్డర్ అనేది క్యాన్సిల్ ఛాన్స్ ఉండిద్దనమాట. సో చూసుకోవచ్చు నా యూనిచ్ వాలెట్ అడ్రస్సు, మన సొలోనా వాలెట్ అడ్రస్ 2 కూడా నేనైతే ఎక్స్‌లో వీళ్ళిచ్చిన పోస్ట్ కింద కామెంట్ చేశాను. మీరు కూడా చూసుకోండి. మీరు కూడా తెలిసొచ్చిద్ది కాబట్టి అంతా కూడా చెబుతున్నానండి. కొంచెం ఇది లెంతీ ప్రాసెస్సే. ఎవరైతే కొంచెం ఓపికగా చేసుకుంటారో కొంచెం ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే అక్కడ ఎన్ని టోకెన్స్ సేల్ చేసుకుంటారో ఆ ఆప్షన్ అయితే మనకి చెప్పలేదండి వాళ్ళు. వచ్చే వరకు కొంచెం సస్పెన్స్ అంతా కూడా. సో అదంతా నేను చేశానండి. చేశాను కాబట్టి అక్కడ నాకు చూసుకోవచ్చు 3/3 టిక్ వచ్చిందక్కడ. మీరు లైవ్‌లో చూస్తూ ఉండొచ్చండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే మీకు డౌట్ రావచ్చు. యూనిచ్ వాలెట్ అడ్రస్ ఎక్కడ ఉంటది? సొలోనా అడ్రస్ ఎక్కడ ఉంటది? అని చాలామంది డౌట్ వచ్చండి ఈ పాటికల్లా. అది కూడా నేను క్లారిటీ చేస్తానండి. సో చూసుకోవచ్చు మీరు ప్రొఫైల్ రెడీ చేయని చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే. ప్రొఫైల్ ఎవరైతే రెడీ చేస్తారో వాళ్ళకి మాత్రమే అక్కడ పైన ప్రొఫైల్‌లో మీ పేరు కింద ఒక అడ్రస్ అయితే కనిపిస్తుంది. అదే మీ యొక్క ఎఫ్‌సి యొక్క వాలెట్ అడ్రస్ అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే అండి మీ అడ్రస్ అయితే దాన్ని కాపీ చేసుకోవచ్చు. దీన్నే మీరైతే ఇప్పుడు యూస్ అయితే చేయాలండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ విధంగా అయితే మనకు ఉంటుందన్నమాట ఆ ప్రాసెస్ అయితే. ఇప్పుడు ఓకే. దీని అడ్రస్ అర్థమైంది యూనిచ్ అడ్రస్. మరి సొలోనా అడ్రస్ ఏ విధంగా ఇవ్వాలో మీ డౌట్ రావచ్చు. అది కూడా చెబుతాను. మన వాలెట్‌లో అయితే ట్రస్ట్ వాలెట్ గానీ, మెటామాస్క్ గానీ ఉంటుంది కదండీ. సో మీకు నచ్చిన క్రిప్టో వాలెట్ అయితే ఓపెన్ చేయండి. ఇంకో విషయం అండి ఎక్స్‌చేంజ్‌కి సంబంధించిన వాలెట్ కాదండి. ఇవి వెబ్3 వాలెట్స్ అయి ఉండాలి. లైక్ మన మెటామాస్క్ యూజ్ చేయండి. ట్రస్ట్ వాలెట్ యూజ్ చేయండి. ఈ రెండిటికైతే ఇప్పుడు ఉన్న వాటిలో అవకాశం అయితే ఉందని మనకు చెబుతున్నారు. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చండి. సొలోనా కాయిన్ అయితే నాకైతే కనిపిస్తుంది కదా! ఇది కనిపించాలంటేనండి మనం ఏం చేయాలంటే అక్కడ వెళ్ళి మనం మేనేజ్ క్రిప్టోలోకి వెళ్ళి సెలెక్ట్ చేయాలన్నమాట. సొలోనా టైప్ చేయండి. మీకు ఆటోమేటిక్‌గా సొలోనా వస్తుందండి. ఓపెన్ చేయండి. సొలోనా కాయిన్ అయితే ఉంటుందండి. దీనికి సంబంధించిన రిసీవింగ్ అడ్రస్ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇదే మీ యొక్క రిసీవింగ్ అడ్రస్ అండి. సో ప్రాసెస్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి. ఇదే మీ యొక్క రిసీవింగ్ అడ్రస్ అనమాట. సొలోనా అడ్రస్ ఇక్కడ నుంచి తీసుకోండి. యూనిచ్ అడ్రస్ అనేది యాప్ లోపల ఉంటుంది. మీరు పర్ఫెక్ట్‌గా ఈ 2 అడ్రస్‌లు అయితే మీరు ఇవ్వాలండి. ఆ యొక్క ఎక్స్ పోస్ట్ కింద. ఓకే. ఎక్స్‌లో పోస్ట్ కూడా మీరు చేసేసారు. అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క సొలోనా అడ్రస్‌తో మళ్ళీ పనుందండి. దీన్ని కాపీ చేసుకోండి. ఈ సొలోనా అడ్రస్‌తో మళ్ళీ మనకైతే పనైతే ఉంది. ఫైనల్‌గా వచ్చేసి మనమైతే ఇంక ప్రాసెస్‌లో అక్కడికి వచ్చిన తర్వాత
మీరు అన్ని టాస్కులు కరెక్ట్‌గా చేశారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. నేనైతే మళ్ళీ ఒకసారి అయితే ఇక్కడ వ్యాలెట్ అడ్రెస్ అయితే చెక్ చేస్తున్నానండి లైవ్‌లో అయితే. చేసుకోవడం మంచిదేనండి. మన మంచికే అనమాట ఇదంతా కూడా. ఓకే. కరెక్ట్‌గానే ఇచ్చేసాను. ఇప్పుడండి ఈ 3 మనకి టిక్ అయితే రావాలని చెప్పాను కదా! 3/3 అని. ఇలా వచ్చేసిన తర్వాత అండి కింద మీరు చూసుకోవచ్చు. పే ఔట్ వాలెట్ అని మనకైతే వస్తుందనమాట. చూసుకోవచ్చు. పే ఔట్ వాలెట్ అని మనకైతే వస్తుందండి. అక్కడ చూడండి యూఎస్‌డిటీ ఆన్ సొలానా అని మనకైతే ఉంటుందనమాట. దాంట్లో మీరేం చేయాలంటే సెటప్ మీద ప్రెస్ చేయండి. సెటప్ మీద ప్రెస్ చేసిన తర్వాత అండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు పైనైతే మీ యొక్క సొలోనా వ్యాలెట్కి సంబంధించిన అడ్రస్ ఇవ్వండి అని అడుగుతున్నారండి. ఇప్పుడు లైవ్లో మీకైతే నేను కాపీ చేసి చూపించాను కదా, అదే అడ్రస్ అనమాట అండి. ఈ అడ్రస్ని నేనైతే పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ లైవ్లో చేస్తున్నానండి ఇదంతా కూడా మీ ముందైతే. ఈ విధంగా అండి అడ్రస్ అయితే నేను ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత కింద అయితే ఒక ఖాళీ బాక్స్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని టిక్ ఇవ్వండి. ఓకే అండి, చూసారు కదా. ఈ విధంగా మన యొక్క సొలోనా వ్యాలెట్ అడ్రస్ అయితే ఇవ్వాలండి. వేరే వ్యాలెట్ అడ్రస్లు ఇస్తే వీళ్ళైతే మనకి అమౌంట్ అయితే సెండ్ చేయాలంటండి సెల్ అయిన తర్వాత టోకెన్స్. సో జాగ్రత్తగా ఇదంతా కూడా 1కి 2 సార్లు చూస్ చేయండి. నో ప్రాబ్లం. 1కి 2 సార్లు చూస్ చేయండి. సొలోనా వ్యాలెట్ అడ్రస్ ఇవ్వండి. మీరు ట్రస్ట్ వ్యాలెట్ యూస్ చేసినా పర్వాలేదు, మెటామాస్క్ అయినా పర్వాలేదు. సొలోనా అడ్రస్ మాత్రం కరెక్ట్గా ఇవ్వండి నేను ఇచ్చినట్టు. ఇచ్చేసారు కదా, అక్కడ టిక్ కూడా ఇచ్చేసారు కదా. కింద అయితే సేవ్ పే అవుట్ వ్యాలెట్ కనిపిస్తుంది కదా కింద ఆరెంజ్ కలర్లో, ఆ బాక్స్ మీద ప్రెస్ చేయండి. ఆ బాక్స్ మీద ప్రెస్ చేసినప్పుడు అండి ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ మన యొక్క మెయిల్ అడ్రస్కి ఈ యొక్క యూనిచ్ ప్రాజెక్ట్లో మనం జాయిన్ అయినప్పుడు ఏదైతే ఇక్కడ మెయిల్ అడ్రస్ ఇచ్చామో దానికంటూ ఒక ఓటీపీ అయితే వెళ్తుందండి. ఆ ఓటీపీని మనం అయితే ఇక్కడ ఎగ్జాక్ట్గా నోట్ అయితే చేయాలన్నమాట. చేసినట్లయితే మన ఆర్డర్ అయితే సక్సెస్ అయితే అవుతుందండి. సో మీకు అర్థం అనుకుంటుంది అంతా కూడా. ఇప్పుడైతే నేను మా ఈ మెయిల్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మన యూనిట్ నుంచి అయితే కొత్తగా ఒక ఓటీపీ సెండ్ చేశారు 6 డిజిట్ అయితే. దాన్ని మనం ఎగ్జాక్ట్గా అక్కడ టైప్ అయితే చేయాలండి. చేయడం ద్వారా మాత్రమే మన యొక్క ఆర్డర్ అయితే సక్సెస్ అయితే అవుతుందన్నమాట. సో మీకు అది అర్థమైంది అనుకుంటే అంతా కూడా మీ యొక్క మెయిల్ ఓపెన్ చేసుకోండి. యూనిచ్ ప్రాజెక్ట్లో మీరు ఏదైతే ఇచ్చారో మెయిల్ అడ్రస్ దానికి మాత్రమే ఈ ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుందండి. సో ఇదైతే కొంచెం లెంతీ ప్రాసెస్గానే ఉంది. స్టార్టింగ్లో అయితే కొంచెం చిన్న ప్రాసెస్ అనుకున్నాము. కాబట్టి కొంచెం ఓపికగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోండి. ఆ 3 టాస్కులు కూడా కంప్లీట్ చేయగలము అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే దీన్ని అయితే మిస్ అయితే అవ్వద్దు. ఓకే అండి, చూసారు కదా, నేనైతే ఇక్కడ లైవ్లో అయితే ఓటీపీ కూడా ఇచ్చేసానండి. సో ఇచ్చేసిన తర్వాత అండి మనకైతే ఈ విధంగా పేఅవుట్ వ్యాలెట్ అని ఏ విధంగా కనిపిస్తూ ఉంటుందండి. అది కూడా మనకైతే 24 అవర్స్లో అన్లాక్ అయితే అవుతుందండి. సో మనలాగా చాలామంది అప్లికేషన్ పెడుతూ ఉంటారు కదా, సో అందువల్ల మనకైతే ప్రెజెంట్ అయితే లాక్లో ఉంది. అన్లాక్ అవ్వడానికి అయితే ఒక 24 అవర్స్ పడుతుందని చెబుతున్నారండి. సో ఇంకా మీరైతే ఏం చేయక్కర్లేదు, మీ పని అయితే అయిపోయిందండి. సో మనకి ఈ యొక్క సైకిల్ 1 అయితే జూలై 10వ తారీఖు నుంచి జూలై 17 వరకు అయితే రన్నింగ్లో ఉంటుందండి. జూలై 17వ తారీఖు కానీ జూలై 18 కానీ మనకైతే మన యొక్క ఎఫ్సి టోకెన్స్ అయితే వాళ్ళు కోర్ టీమ్ వాళ్ళు అయితే కొనుక్కొని దానికి ఎంతైతే అమౌంట్ రావాలో అంతైతే మనకి వాళ్ళు మన యొక్క క్రిప్టో వ్యాలెట్కి అయితే సెండ్ చేసే అవకాశం అయితే ఉందండి. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నానండి. 1కి 2 సార్లు చూసి ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేయండి అండి. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో 1కి 2 సార్లు చూసి అన్నీ కూడా అర్థం చేసుకొని కొంచెం జాగ్రత్తగా చేయండి అండి. ఎందుకంటే చాలా లెంతీ ప్రాసెస్ ఇది. అలాగే చేసామనుకోండి కొంచెం ఓపికగా మనకి ఎంతో కొంత బెనిఫిట్ ఛాన్స్ ఉంది కాబట్టి చూస్తున్నాను అంతా కూడా. ఇంకో చిన్న విషయం ఏంటంటే మన వ్యాలెట్లో ఎన్ని టోకెన్స్ కొనుక్కుంటారు బైబ్యాక్ సిస్టంలో అయితే మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. ఇప్పటి వరకు అయితే చేయలేదండి. సో చూద్దాము భవిష్యత్తులో అయితే. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 5 రిఫరల్స్ అనేది చేయడం అనేది అందరికీ కష్టమేనండి. అందరికీ కష్టమే 5 రిఫరల్స్ చేయడం అనేది మనకి ఒక టాస్క్ కోసం. సో ప్రెజెంట్ అయితే మన కోర్ టీమ్ చాలామంది అడిగారన్నమాట. సో ఈ యొక్క సైకిల్ 1లో మాత్రం 5 రిఫరల్స్ అనేది మ్యాండేటరీ అండి. సెకండ్ సైకిల్ నుంచి భవిష్యత్తులో రాబోయే సైకిల్స్ నుంచి అయితే ఈ యొక్క రెఫరల్ సిస్టమ్ అనేది చాలా తగ్గిస్తామని చెప్పారు. అంటే అది 1 రెఫర్కి తీసుకురావచ్చు, 2కి తీసుకురావచ్చు, 3కి తీసుకురావచ్చు, ఎంతైనా జరగవచ్చండి. కానీ మార్పు అయితే రావచ్చు. వాళ్ళు ఇచ్చిన కామెంట్ నేను చెబుతున్నానండి, ఓన్గా ఏం చెప్పట్లేదు. సో ఇదండి మన యొక్క బైబ్యాక్ సిస్టంలో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, మనం ఏ విధంగా దీంట్లో ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి అనే ఒక ప్రాసెస్ కోసం అయితే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి. సో మీకైతే అర్థం కాలేదనుకోండి దయచేసి 1కి 2 సార్లు చూడండి. మీకు ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుందండి. 1కి 2 సార్లు చూడండి, ఎంతో కొంత మీకైతే హెల్ప్ అయితే అవుతుందండి. సో ఎవరైనా సరే ఈ 3 టాస్కులు నేను చేయగలను అని ఎవరైతే నమ్ముకుంటుందో వాళ్ళందరూ కూడా చేయండి. సో ఎంతో కొంత మనకైతే 1 ఎఫ్సి టోకెన్స్ ఈక్వల్ టు $2 అని చెబుతున్నారు కాబట్టి 1.93 సెంట్స్ అనమాట. అప్రాక్సిమేట్ $2 మనకి ఎంతో కొంత అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి చెబుతున్నాను. సో ఎవరైనా సరే దీన్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చండి. సో మీకు అర్థం అనుకుంటుంది అంతా కూడా ఇదండి ప్రాసెస్ అయితే. 1కి 2 సార్లు చూసి జాగ్రత్తగా చేసుకోండి అందరూ కూడా. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.